నిజామాబాద్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బోధన్ ఎస్ఐ మహేందర్ కి వచ్చిన సమాచారం మేరకు అనిసా నగర్ బోధన్లో ఒక వ్యక్తి కొంతమంది యువకులకు మరియు కూలీ పనులు చేసుకునే వారికి గంజాయి అమ్ముతున్నాడని ఆ వ్యక్తిని పట్టుకుని విచారించగా నిందితుడి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. ఈ రోజు మార్నింగ్ 9 గంటల ప్రాంతంలో మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మసీద్ ప్రాంతంలో కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంనిచ్చి పంపించడం జరిగింది. 9 ప్రాంతంలో మదీనా మసీద్ దగ్గర షేక్ అహ్మద్ రెసిడెంట్ ఆఫ్ అనిసా నగర్ అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను 3 సంవత్సరాలుగా అంటే కూరగాయల షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ లేని టైంలో కూరగాయల షాప్ నడుపుతూ అలాగే ఈ కర్రల బండికి కర్రలు కొనడానికని తాండాలకు పోయినప్పుడు అక్కడ ఈ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు ఈ అహ్మద్. తర్వాత ఈ అలవాటును కంట్రోల్ చేసుకోలేక ఈ కూరగాయల బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల అతను సమాచారం సేకరించి ఇక్కడ లోకల్ యూత్కి అమ్ముదాము డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశంతో అతను సోర్స్ కనుక్కొని మహారాష్ట్రలోని కొండల్వాడిలో సాయిబాబా మందిర్ ఏదైతే పోచమ్మ బస్తీ సాయిబాబా మందిర్ ఉందో అక్కడ ఆ సాయిబాబా మందిర్ పక్కన ఉన్నటువంటి పార్వతీబాయి అని ఒక 65 years లేడీ ఈ గాంజా ప్యాకెట్స్ అమ్ముతుంది లూజ్గా అని చెప్పి తెలుసుకొని గత 3 సంవత్సరాలుగా ఈ పార్వతీబాయి దగ్గర తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోయి తీసుకొని ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి అక్కడ 50 రూపాయలకు ఈచ్ ప్యాకెట్ కొన్న పక్షంలో ఇక్కడ 100 రూపాయలకు అమ్మడం అందరికి కస్టమర్స్ అందరికీ యూత్నంతా ఇతను ఆ వ్యసనానికి లోన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి వీరయ్య గారు మీడియేటర్స్తో సహా కొండల్వాడి వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఆ పార్వతీబాయిని కూడా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్లో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ పార్వతీబాయిని అలాగే అహ్మద్ని సమగ్రంగా విచారించే సమక్షంలో అహ్మద్ మళ్ళా వేరే రూమ్లో తను ఒక 2 కిలోల దాకా గంజాయి ఉంది అని చెప్పి మీడియేటర్స్తో సహా ఇన్స్పెక్టర్ గారిని ఎస్ఐని అందరినీ తీసుకుని వెళ్ళిన పక్షంలో ఒక అప్రాక్సిమేట్గా ఒక 2 kilos మనకు గాంజా లీవ్స్ అవన్నీ మొత్తం మెటీరియల్ దొరకడం జరిగింది. మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడము ఒక గెస్టెడ్ ఆఫీసర్ సమక్షంలో అలాగే అతని రూమ్లో ఈ హుక్కా ఎక్విప్మెంటు అలాగే ఆ హుక్కాలో వాడే డిఫరెంట్ ఫ్లేవర్స్ ప్లస్ ఈ గాంజా వేయింగ్ మెషిన్ అతని రూమ్లో దొరకడం జరిగింది. 3 సంవత్సరాలుగా ఈ గాంజా యూత్కు సేల్ చేస్తూ వాళ్ళందరినీ కూడా వ్యసనానికి లోన్ చేస్తున్న ఈ షేక్ అహ్మద్ని అలాగే ఈ షేక్ అహ్మద్కి గాంజా సప్లై చేస్తున్న పార్వతీబాయిని ఈరోజు అదుపులోకి తీసుకొని మనము రిమాండ్కి తరలిస్తున్నాము. ఈ పార్వతీబాయిని విచారించిన పక్షంలో నాందేడుకు చెందిన అహ్మద్ అలాగే నైగావ్కు చెందినటువంటి చౌహాన్లు ఆమెకు సప్లై చేస్తున్నట్టు తెలియజేయడం జరిగింది కన్ఫెషన్లో. వాళ్ళను కూడా తదుపరి విచారణలో తదుపరి ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం. వాళ్ళని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.